హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆది విలాయ్ పిల్ల. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు భోగి రోజు ఎలా భోగి పండుగ చేసుకున్నామో చూద్దాం రండి. స్టార్టింగ్ మేము 5 గంటలకు లేచి మంటలు వేసామండి. అంటే మనకు అందరూ లైన్లో తెలుగు వాళ్ళు ఉండరు కదా, కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో ఆ తర్వాత నెక్స్ట్ ముగ్గుల కార్యక్రమం అదంతా వేసామండి. చూడండి, భోగి ముగ్గు వేసానండి, బాగా కుదిరింది. నెక్స్ట్ వచ్చి తయారైపోయింది. ఆ రోజు అలా వెళ్ళిపోయింది అన్నమాట. నెక్స్ట్ మన సంక్రాంతి రోజు కూడా మార్నింగ్ లేచి కడుగు వేసి మొత్తము నీట్గా ముగ్గులు స్టార్ట్ చేసామండి. ముందు మనం ముగ్గులు వేసాకే కదా నెక్స్ట్ కార్యక్రమం చేసేది. నెక్స్ట్ అంటూ ఈ ముగ్గు అయితే నా పాప వేసిందండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ముగ్గు చూడండి, చాలా అంటే చాలా బాగా తను వేసిందన్నమాట. నేనేమో ఇంట్లో పని చేస్తున్నాను. అంటే కడప కట్టకి మనం పసుపు అదంతా రాసుకొని అదంతా పని నేను చేస్తున్నాను. పాప ఏమో ముగ్గేసిందన్నమాట. నెక్స్ట్ వచ్చి పసుపు అదంతా రాసి ముగ్గులు పెట్టి అంతా చేశానండి. చూడండి ఎలా చేశాను. నెక్స్ట్ వచ్చి అంటే అన్నిటికీ మనం పూజించుకోవాలి కదా, అల్మారి అండ్ గ్యాస్, మళ్ళీ దేవుడి దగ్గర అన్నీ అన్నమాట. అన్నీ పూజించుకొని ఇంకా మన పొంగల్కి తయారు చేస్తున్నాను. పొంగల్ వచ్చి చూడండి, పొంగల్ బర్తను కూడా మనం నీట్గా పసుపుతో రాసి బొట్లు పెట్టి నీట్గా నేను అంటే తయారు చేసుకున్నాను. బెల్లపన్నము చూడండి, బెల్లపన్నం ఎలా తయారు చేశాను. ఆ బెల్లపన్నం అంటే బెల్లపన్నము ఎక్కువగా అంటే చూడండి, అంటే తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఎక్కువగా అంటే చేయలేదు, ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు నేను చేయలేదన్నమాట. ఆ తర్వాత బెల్లపన్నం చేస్తూనే నెక్స్ట్ అంటే మనం సేమియాలు కూడా తయారు చేశానండి. సేమియాలు కూడా చేశాను. బెల్లపన్నం ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎలా అయిందో. సేమియాలు కూడా తయారు చేసి పొంగల్కి అంటే తయారు చేశాను అన్నమాట. నేను పొంగల్ అదంతా అయిపోయి పూజ నీట్గా జరిగిందండి. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. నెక్స్ట్ వచ్చి ఇంకా ఫ్యామిలీ ఫొటోస్, పిల్లలతోటి ఫోటో ఇవన్నీ దిగేసి నీట్గా మేము అంటే పండగని పూర్తి చేసామండి. మీకు ఆంధ్రాలో పండగ ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ సంవత్సరం పండగ చాలా చాలా బాగా చేసుకున్నాం. అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.